సార్ నేను బుక్ చేసిన కార్ రెడీయా? సార్ ఇదిగోండి రెడీ చేసి పెట్టా 10 లక్షల ఆన్ రోడ్. ఇదిగోండి సార్ 10 లక్షలు చెక్ క్యారెక్ట్ చేయండి. ఆగు. ఏంటి కౌశిక్? నేను చెప్పినట్టు చేస్తే నీకు 2 lakhs ఆదా అవుతుంది. ఎలా? ఆ 10 lakhs లో 2 lakhs డౌన్ పేమెంట్ కట్టు, రిమైనింగ్ 8 lakhs కార్ లోన్ కి అప్లై చేయి. వడ్డీ 9%, టెన్యూర్ 5 years అనుకుంటే నువ్వు 5 years లో టోటల్ గా కట్టే వడ్డీ 2 lakhs మాత్రమే కదా. ఆ మిగిలిన 8 lakhs ని బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేసుకో. అది కూడా ఏ బ్యాంక్ అయితే 8% వడ్డీని ఆఫర్ చేస్తుందో ఆ బ్యాంక్ లో సేమ్ టెన్యూర్ 5 years కి నువ్వైతే ఎఫ్డి చేసుకో. ఇలా 5 years లో నీకు జనరేట్ అయ్యే వడ్డీ చూసుకున్నట్లయితే ఎఫ్డి మీద 4 lakhs, అక్కడ కార్ లోన్ కి నువ్వు కట్టే వడ్డీ 2 lakhs, కానీ ఎఫ్డి లో జనరేట్ అయ్యే వడ్డీ 4 lakhs. ఎలా చూసుకున్నా 2 lakhs నీకైతే ఆదైనట్లే. అర్థమైందా? కౌశిక్ మరి కార్ లోన్ మీద వడ్డీ ఏమో 9%, ఎఫ్డి మీద వడ్డీ ఏమో 8%. అయినా కూడా ఎఫ్డి మీద ఎక్కువ వడ్డీ రావడం ఏంటి? చూడు, ప్రతి మంత్ మనమైతే కార్ లోన్ ఈఎంఐ కడుతూ ఉంటాం. సో అసలు స్లోగా తగ్గుతూ ఉంటుంది. సో ఎంతైతే ఇంకా పెండింగ్ ఉందో అసలు దాని మీద మాత్రమే ప్రతి మంత్ వడ్డీ లెక్కేస్తారనమాట. కానీ ఎఫ్డి లో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs డిపాజిట్ చేసావు, ఫస్ట్ ఇయర్ 60,000 వడ్డీ జనరేట్ అయిందనుకో, సెకండ్ ఇయర్ ఆ 8,60,000 మీద వడ్డీని లెక్కేస్తారు. ఇలా ప్రతి ఇయర్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది. కానీ కార్ లోన్ లో అలా కాదు, ఎంతైతే ఇంకా బాకీ ఉందో దాని మీద మాత్రమే వడ్డీ పడుతుంది. అందుకనే ఎఫ్డి లో కాస్త ఎక్కువ వడ్డీ జనరేట్ అవుతుంది. అర్థమైందా? నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ కౌశిక్, నీలంటూ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈ రీల్ షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. Boss Wala. Be the boss.